ఆలయంలోకి వెళ్ళినప్పుడు దేవుడి ముందు పెద్ద నంది విగ్రహం, గోపురం దగ్గర హంసలు, బయట వాహనాల శిల్పాలు కనిపిస్తాయి కదా. ఇవి కేవలం అలంకారం కాదు. దీనికి ఒక లోతైన రహస్యం ఉంది. ప్రతి దేవుడికి ఒక వాహనం ఉంది. శివుడికి నంది, బ్రహ్మదేవుడికి హంస, విష్ణువుకు గరుడ, పార్వతికి సింహం. కానీ ప్రశ్న ఏమిటంటే, వాహనం ఎందుకు? దేవుడి శక్తి పక్కన జంతువు ఎందుకు చూపిస్తారు? ఇదే చాలా మందికి తెలియని రహస్యం. శివాలయంలో నంది విగ్రహం ఎప్పుడూ దేవాలయ ముఖద్వారం దగ్గరే ఉంటుంది. కాని ఎందుకు? నంది అంటే కేవలం ఎద్దు కాదు. అది ధర్మం, ఓర్పు, నియంత్రణకు ప్రతీక. శివుడి ముందు నంది ఉండటం అంటే ధర్మాన్ని గౌరవించే వ్యక్తికే శివుడి దర్శనం లభిస్తుంది అనేది సంకేతం. అందుకే నంది విగ్రహం ముందు నిలబడి నంది కళ్ల మధ్యగా శివలింగాన్ని చూడటం ఒక పవిత్ర సాధనం అని చెబుతారు. హంసను బ్రహ్మదేవుడి వాహనంగా ఎందుకు ఎంచుకున్నారు? హంసకు ఒక ప్రత్యేక గుణం ఉంటుంది. పాలు, నీరు కలిసిన పాలను మాత్రమే పీల్చడం. దీన్ని నేచురల్ వేరడింపు శక్తి అంటారు. కాబట్టి హంస అనేది మంచిదాన్ని, చెడ్డదాన్ని వేరు చేద్దాం అనే జ్ఞాన సందేశం. అందుకే బ్రహ్మదేవుడిని, వేద జ్ఞానాన్ని సూచించే చోట హంస శిల్పాలు కనిపిస్తాయి. విష్ణువు వాహనం గరుడం అంటే వేగం, ధైర్యం, రక్షణ. విష్ణువు చేసే సృష్టి పరిరక్షణ శక్తికి ఇది ప్రతీక. పార్వతీ అమ్మవారి వాహనం సింహం అంటే ఆత్మవిశ్వాసం, శక్తి, నెగటివిటీని నాశనం చేయడం. ప్రతి వాహనం వెనుక ఒక సందేశం ఉంటుంది. దేవుడికి దగ్గర కావాలంటే ఆ దేవుడి వాహన లక్షణాలను జీవితంలో అలవరుచుకోవాలి. మన ఆలయాల్లో ఉంచిన ప్రతి విగ్రహం, ప్రతి రాయి, ప్రతి వాహనం, ఇవన్నీ కేవలం శిల్పాలు కాదు. ఇవి జీవితం ఎలా ఉండాలో నేర్పే రాతి గ్రంథాలు. ఇలాంటి దివ్య రహస్యాలు ఇంకా తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.